తెలంగాణ పబ్లిక్ కమిషన్ మనం నిర్వహించే మనకు గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా ఈరోజు మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో వస్తాయి ప్రశ్నలు. అదేవిధంగా మెయిన్స్లో పేపర్ 2లో మనకు ఎస్ఏ రూపంలో ప్రశ్నలు అడగబడతాయి. కాబట్టి మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి నిజాం వ్యతిరేక పోరాటాలు, నిజాం పరిపాలన అంతం అనే చాప్టర్ వివరించడం జరుగుతుంది. మనకు నిజాం అనేది మనకు 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యం అనేది స్థాపించబడింది. 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని నిజాం ఉల్ ముల్క్ అనే అతడు స్థాపించాడు. ఆ విధంగా ఆసఫ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ 1724లో స్థాపించడం జరిగింది. ఆయన తర్వాత ఆసఫ్జాయి పరిపాలన ఈ విధంగా ప్రారంభమైంది. మనకు ఆసఫ్జాయి రాజ్య నిర్మాత నిజాముల్ ముల్క్, ఆయన అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు. అదేవిధంగా చిన్కిలిచ్చే ఖాన్, తర్వాత ఫతేహ్ జంగ్, తర్వాత ఇలా అనేక బిరుదులు ఆయనకు ఉండేవి. ఆ విధంగా ఆయన ఈ విధంగా ఆసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత రెండవ పాలకుడైన నిజాం అలీ ఖాన్ కాలంలో ఆయన బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆయన బ్రిటిష్ వారు అంటే ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి అనేది ఉండేది. దానిలో భాగంగా ఆ విధంగా భారతదేశం నుండి మొట్టమొదటి పాలకుడు ఎవరంటే సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసిన వాడు నిజాం అలీ ఖాన్. ఈ విధంగా నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం 1798 సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత అది 1800 సంవత్సరాల్లో అమల్లోకి వచ్చింది. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్న భాగంగా ఏంటంటే నిజాంను ఎల్లవేళలా బ్రిటిష్ వారు కాపాడుతారు. అందుకనే నిజాంకు విదేశీ వ్యవహారాలు బ్రిటిష్ వారి సలహాల మేరకు నడుచుకోవాలి. సో అంతరింక విషయాల్లో జోక్యం చేసుకోరు. మరి నిజాంకు ఇక్కడ హైదరాబాద్లో ఈ రాజ్యంలో నిజాంకు రక్షణగా మనకు 2 లక్షల ఆర్మీని సైన్యాన్ని బ్రిటిష్ వారు పెట్టారు. మరి ఈ ఆర్మీ పోషణ ఎవరు చేయాలంటే నిజాం చేయాలి. కాబట్టి నిజాం దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆయన రాయలసీమ జిల్లాలో కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి మొదలైన వాటిని బ్రిటిష్ వారికి ఇచ్చివేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఇక ఈ విధంగా బ్రిటిష్ వారికి ఆల్మోస్ట్ ఆల్ మనకి నిజాంలో వాళ్ళు ఆసఫ్జాయి రాజులు వారికి సామంతులుగా మారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ విధంగా మరి నిజాం రాజ్యంలో ఎలాంటి హక్కులు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. ఎందుకంటే నిజాం రాజ్యంలో నిజాం పరిపాలన నిరంకుశమైన పరిపాలన ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత ప్రజలు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపేవారు. మరొక పక్క నిజాం పరిపాలనలో ఎవరికి ఎలా మాట్లాడే హక్కు ఉండేది కాదు. తర్వాత ఇక్కడ ఉన్న అక్షరాస్యత శాతం 3% మాత్రమే. తర్వాత కేవలం ఉర్దూ చదువుకోవాలంటే ఉర్దూ మీడియంలో మాత్రం చదువుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి అవకాశాలు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో మనకు మొదటి సాలార్జింగ్ అనేవాడు ఇక్కడ హైదరాబాద్ దివాన్ కావడం, ప్రధానమంత్రి కావడం జరిగింది. సాలార్జింగ్ కొంత హైదరాబాద్ రాజ్యాన్ని సంస్కరించి రాజ్యంలో సంస్కరణ తీసుకొచ్చి ఇక్కడ కొంత అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత మనకు ఇక్కడ ఈ రాజ్యంలో ప్రధానంగా తీసుకుంటే ఈ కాలంలో మనకు గ్రామీణ వ్యవస్థ చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించేవారు. ఎందుకంటే నిజాం ఆధీనంలో ఉన్న మొత్తం భూమి 5,30,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి నిజాం రాజ్యంలో ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాల భూమి నిజాం భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. తర్వాత మిగిలిన 2 కోట్ల ఎకరాలు వివిధ యాజమాన్యాల కింద ఉండేవి. కొన్ని భూములు పైగాలు అనేవారు. పైగాలంటే నిజాం రాజబంధువులకు ఇచ్చే భూములు. తర్వాత అదేవిధంగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మొత్తం వివిధ యాజమాన్యాల కింద భూములు ఉండేవి. ఈ విధంగా మక్తేదారులు, పట్టేదారులు, తర్వాత దేశ్ముఖులు, జాగీర్దారులు, ఇట్లా దొరలు, ఇట్లా రకరకాల వారి యాజమాన్యంలో భూములు ఉండేవి. ఈ విధంగా వీరి యాజమాన్యంలో భూములు ఉన్నప్పుడు వీరు రైతులను పిపి చేసి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసేవారు. తర్వాత వారికి రైతులకు అప్పుగా ఇచ్చి అప్పు తీరకపోయేసరికి వారి భూములు లాక్కునేవారు. అదేవిధంగా ఎవరైతే పనిచేస్తున్నారో రైతులు ఎవరైతే పనిచేస్తున్నారో
భూస్వామి ఇంట్లో ఎలాంటి వ్యవస్థ పెళ్ళైనా చావైనా ఈ రైతులు తర్వాత ప్రజలు ఆయన కింద ఉన్న ప్రజలు వారి వారి వారు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వెట్టి చాకిరీ చేయాలి. మరి ఆనాటి జాగీర్దారులకు దేశముఖులకు నిర్బంధ వెట్టి చాకిరీ చేసేవారు. వెట్టి చాకిరీ అనేది తెలంగాణ సమాజం అంతా ఆవరించి ఉండేది. ఆ విధంగా వంతుల వారి వెట్టి చాకిరీ చేసేవారు. అంటే ఇంటికొకరు చొప్పున వెట్టి చాకిరీకి వినియోగించేవారు. తర్వాత ఈ విధంగా వంతుల వారిగా వెట్టి చాకిరీ చేసేవారు. తర్వాత అదే కాకుండా ప్రతి ఇంటికి ఒకరిని పంపించాలి, వెట్టి చాకిరీకి పంపించాలి. తర్వాత వివిధ వృత్తుల వారు వాళ్ళ వృత్తులకు సంబంధించిన వాటిని ఫ్రీగా జమీందారులకు, దొరలకు, తర్వాత గ్రామాధికారులకు చేయాల్సి ఉండేది. తర్వాత ఈ విధంగా రకరకాల వెట్టి చాకిరీలు గ్రామాల్లో ఉన్న అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెట్టి చాకిరీ చేసేవారు. ఈ విధంగా నిర్బంధ వెట్టి చాకిరీ తెలంగాణ సమాజం మొత్తంలో కూడా ఉండేది. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత మరి ఇక్కడ ఉన్న భూస్వాములు, జాగీర్దారులకు సపోర్టుగా రజాకార్లు, నిజాం పోలీసులు వచ్చేవారు. మరి ఇక్కడ మనకు ఈ విధమైన వ్యవస్థ ఈ కాలంలో ఉండేది. ఒక పక్క రజాకార్లు గ్రామాలపై బడి దోచుకోవడం, అనేక మంది చంపడం, స్త్రీలను చెరచడం, ఇలాంటి దుర్భరమైన చర్యలకు వాళ్ళు పాల్పడేవారు. కొన్ని ప్రాంతాల్లో రజాకార్ల యొక్క చర్యలకు అంతు పొంతలేదు. కొంతమందిని నీళ్ళు లేని బావిలో వేసి కాల్చివేయడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా రజాకార్ల వ్యవస్థ ఉండేది. తర్వాత మరోపక్క నిజాం ప్రభుత్వం ఉండేది. మరి హైదరాబాద్ రాజ్యంలో ఎలాంటి హక్కులు లేవు కదా. కాబట్టి 1883 సంవత్సరంలో మనకు మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఈ విధంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించినప్పుడు మనకు 1883లో చాందార్ రైల్వే స్కీమ్ సందర్భంగా ప్రజాభిప్రాయం వ్యక్తీకరించబడింది. అంతవరకు ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అప్పటి నుంచి పోరాటాలు మొదలైనాయి. అంటే నిజాం పరిపాలనను అంతం చేయడానికి రకరకాల సంస్థలు వచ్చేసి ఇక్కడ స్వాతంత్ర పోరాటం ఒక ఉద్యమం అనేది ప్రారంభమైంది. భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ దాని ప్రభావం హైదరాబాద్ రాజ్యంపై కూడా ఉండేది. హైదరాబాద్ రాజ్యంలో కూడా వివిధ ఉద్యమాలు, అంటే భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పాటైనప్పుడు దానికి సంబంధించిన మీటింగ్ సికింద్రాబాద్ 1888 సంవత్సరంలో ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సభలు ఇక్కడ కూడా జరిగాయి. ఇట్లా ప్రతి అంశంలో, అంటే ప్రతి ఉద్యమం, స్వదేశీ ఉద్యమం కానీ, వందే మాతర ఉద్యమం కానీ, తర్వాత లేకపోతే ఛాయ నిరాకరణ ఉద్యమం కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ భారతదేశ వ్యాప్తంగా జరిగినప్పుడు దాని ప్రభావం వల్ల కొంత లేటుగానైనా హైదరాబాద్ రాజ్యంలో జరుగుతుండేవి. ఈ విధంగా అనేక ఉద్యమాలు జరిగి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ విధంగా బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ ఒక మాట అన్నారు. ఏంటంటే స్వదేశీ సంస్థానాలు, కొన్ని వేల సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. కానీ వాళ్ళు పోతూ ఒక మాట అన్నారు. ఏంటంటే పోతూ మీరు స్వదేశీ సంస్థానాలు ఇష్టం ఉంటే భారతదేశంలో చేరవచ్చు, లేకపోతే స్వతంత్రంగానైనా ఉండవచ్చు అనే ఒక మాట అని వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా వాడు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్, నాది సర్వసత్తాక రాజ్యం, నా రాజ్యానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి అని ఈ విధంగా అన్నాడు. ఆ విధంగా మనకు మరి అన్నప్పటికీ కూడా మరి నిజాం 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వారితో ఏ ఒప్పందం అంశాలు అయితే అమల్లో ఉంటాయో అయ్యే ఒప్పంద అంశాలు కూడా ఇక్కడ అమల్లో ఉండాలని చెప్పేసి భారతదేశంతో యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంతో యథాతథ ఒప్పందం చేసుకొని విదేశీ వ్యవహారాలు భారతదేశ సలహాల ప్రకారం నడుచుకోవాలి. మరి హైదరాబాద్ సంస్థాన రక్షణ కూడా భారత ప్రభుత్వం వహించాలి అని ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం జరిగిన ఎంతకాలం కూడా కాకముందే నిజాం భారత వ్యతిరేక చర్యలకు పాల్పడడం జరిగింది. రకరకాల ఆయుధాలు తయారు చేయడం, తర్వాత భారత ప్రభుత్వం పైన ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడము, తర్వాత భారతదేశం తనపై దురాక్రమణ చూస్తుందని ప్రకటించడము, ఇటువంటి పనులు చాలా అంశాలు ఆయన ఈ అంశాలకు పాల్పడ్డాడు. భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో శాంతి భద్రతల పరిస్థితి మృగ్యమైపోయింది. తర్వాత
హైదరాబాద్ రాజ్యం శాంతి భద్రత పరిస్థితి మృగ్యమైపోయింది. ఈ రజాకారులు పేటరేగిపోయి అసలు భారత భూభాగాలపైన కూడా దాడులకు పాల్పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వము హైదరాబాద్ సంస్థానంపై సెప్టెంబర్ 13, 1948 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన పోలీస్ చర్యకు ఆపరేషన్ పోలో పేరున పోలీస్ చర్యను ప్రారంభించింది. ఈ విధంగా ఇలాంటి పోలీస్ చర్య సెప్టెంబర్ 17వ తేదీ నాటికి నిజాం సైన్యం మొత్తం కూడా మనకి వీరికి లొంగిపోయింది. నిజాం మొత్తం కూడా వారికి లొంగిపోవడం జరిగింది. భారత సైన్యానికి లొంగిపోయాడు. దాంతో హైదరాబాద్ రాజ్యం అనేది మనకు హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో కలిసిపోయింది. మరి ఈ విధంగా నిజాం వ్యతిరేక పోరాటాలు ఏ విధంగా జరిగాయి, నిజాం పరిపాలన ఏ విధంగా అంతమైందనే విషయాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది. నిజాం ప్రభు 1947 సంవత్సరం జూన్ 12వ తేదీన మాట్లాడుతూ తన హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉండగలదని పేర్కొన్నాడు. అంటే భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1947 సంవత్సరం జూన్ 12వ తేదీన మాట్లాడుతూ ఏమన్నాడంటే, తన సంస్థానం హైదరాబాద్ అనేది, తన రాజ్యం సంస్థానం అనేది స్వతంత్ర దేశంగా ఉంటుంది. భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చినప్పటికీ నేను మాత్రం స్వతంత్రంగానే ఉంటాను. నా దేశం హైదరాబాద్ సంస్థానం కూడా స్వతంత్ర దేశంగా ఉంటుందని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, ప్రముఖ నాయకుడైన జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది. ఆ విధంగా జయప్రకాష్ నారాయణ 1947 సంవత్సరం మే 7వ తేదీన భారత సోషలిస్టు పార్టీ కార్యదర్శి జయప్రకాష్ నారాయణ 1947 సంవత్సరం మే 7న భారత సోషలిస్టు పార్టీ కార్యదర్శి అయిన జయప్రకాష్ నారాయణ మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వచ్చాడు. అంటే మొట్టమొదటిసారిగా ఆయన హైదరాబాద్కు రావడం జరిగింది. ఆయన అదే రోజు సాయంత్రం వచ్చిన మే 7వ తేదీ రోజే మే 7వ రోజు సాయంత్రము సికింద్రాబాద్లోని కర్బలా మైదానంలో ఓ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నిజాం నవాబును ఏమని పేర్కొన్నాడంటే మీర్ జాఫర్గా వర్ణించాడు. నిజాం నవాబును మీర్ జాఫర్గా ఆయన వర్ణించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ నిజాంను ఏం కోరిందంటే నిజాం ఒక మీర్ జాఫర్ అన్నాడు. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ నిజాం ఏమని కోరిందంటే ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ను చేరేటట్టు ఒత్తిడి చేయాలని ప్రజలను కోరాడు. జయప్రకాష్ నారాయణ నిజాంను ఇండియన్ యూనియన్లో చేరేటట్టు, అంటే భారతదేశంలో చేరేటట్లు ప్రజలు మీరు ఆయన మన నిజాం పైన ఒత్తిడి తీసుకురాని కోరడం జరిగింది. ఆ విధంగా నిజాం ప్రభుత్వం ఏం చేసిందంటే జయప్రకాష్ నారాయణను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించింది. జయప్రకాష్ నారాయణను నిజాం ప్రభుత్వము హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించింది. దీనికి నిరసనగా ఈ విధంగా ఈయనను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించిన సందర్భంగా దీనికి నిరసనగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. దీనికి నిరసనగా అనేక ఆందోళనలు జరిగాయి. తర్వాత బూరుగుల ఆనాటి ప్రముఖ నాయకుడైన బూరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో ఒక గొప్ప సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. మహాదేవ్ సింగ్, తర్వాత ఎన్బి గిరి మొదలైన సోషలిస్ట్ నాయకులు ప్రముఖ నాయకుడైన రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం జరిగింది. మహాదేవ్ సింగ్ ఎన్బి గిరి మొదలైన ఆనాడు సోషలిస్ట్ నాయకులు ఏం చేశారంటే రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలకు వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థుల పాత్ర. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా సోషలిస్టు విద్యార్థులు స్వేచ్ఛ అనే ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సమావేశాలు సోషలిస్టు విద్యార్థులు స్వేచ్ఛ అంటే ఒక ప్రదర్శన పేరు స్వేచ్ఛ అని పేరు పెట్టి ఆ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఇటువంటి సమయంలో సోషలిస్టు విద్యార్థి కార్యాచరణ సంఘం ఏర్పాటైంది. హైదరాబాద్ సోషలిస్టు విద్యార్థి కార్యాచరణ సంఘం ఏర్పాటు కావడం జరిగింది. 1947 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన విద్యార్థులు హైదరాబాద్ అంతటా త్రివర్ణ పతాకాలను ఎగరవేయడం జరిగింది. 1947 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన విద్యార్థులు హైదరాబాద్ అంతటా మొత్తం కూడా త్రివర్ణ పతాకాలు 3 రంగుల జెండాలు ఎగరవేయడం జరిగింది. అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలపై కూడా
3 రంగుల జెండాను త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరవేయడం జరిగింది. అంటే మీరు విద్యార్థుల పాత్ర స్వాతంత్రోద్యమంలో ఏంటంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా కొంతమంది సోషలిస్ట్ విద్యార్థులు ఏం చేశారంటే స్వేచ్ఛ అనే ఒక ప్రదర్శన, అంటే స్వేచ్ఛని పొందడం, స్వేచ్ఛ అనే ప్రదర్శన ఏర్పాటు చేశారు. తర్వాత అదే సందర్భంగా సోషలిస్ట్ విద్యార్థి కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1947 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన విద్యార్థులు హైదరాబాద్ అంతటా త్రివర్ణ పతాకాలను ఎగరవేశారు. స్వేచ్ఛ పొందిన త్రివర్ణ పతాకాలను ఎగరవేశారు. అదే సేమ్ డే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కళాశాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. 10,000 మంది విద్యార్థులు త్రివర్ణ పతాక బ్యాడ్జీలు ధరించారు. 10,000 మంది విద్యార్థులు ధరించి సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళారు. సుల్తాన్ బజార్లో ఉన్న క్లాక్ టవర్ దగ్గరికి వీరందరూ కూడా ఈ 10,000 మంది విద్యార్థులు త్రివర్ణ పతాక బ్యాడ్జీలు ధరించిన విద్యార్థులు ఈ విధంగా ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. మనకు 1947 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన హైదరాబాద్ విద్యార్థి దినం పాటించబడింది. 1947 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన హైదరాబాద్ విద్యార్థి దినం పాటించబడింది. అదేవిధంగా మనకు 1947 సెప్టెంబర్లో తేదీలలో విద్యార్థి ప్రతినిధుల సమావేశం విజయవాడలో జరిగింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఊరేగింపు ర్యాలీలు నిర్వహించారు. నిజాం నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఊరేగింపులు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఇది విద్యార్థుల పాత్ర. మరి న్యాయవాదుల పాత్ర ఎలా ఉంది? హైదరాబాద్ న్యాయవాదులు నిజాం వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్న న్యాయవాదులు నిజాం వ్యతిరేక పోరాటం వీళ్ళు ప్రారంభించడం జరిగింది. తర్వాత న్యాయవాదుల ప్రతినిధి బృందానికి ఎవరు అధ్యక్షుడిగా ఉండేవారంటే గణపతి లాల్. అంటే న్యాయవాదులకు అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారంటే గణపతి లాల్ అనే న్యాయవాది ఉండేవాడు. న్యాయవాదుల ప్రతినిధి బృందానికి అధ్యక్షుడైన గణపతి లాల్ ఆధ్వర్యంలో 99 మంది అడ్వకేట్ల సంతకాలతో 1948 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ నాడు ప్రధాన న్యాయమూర్తికి ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. న్యాయవాదుల ప్రతినిధి బృందానికి అధ్యక్షుడు ఎవరంటే గణపతి లాల్. ఈ విధంగా గణపతి లాల్ ఆధ్వర్యంలో 99 మంది న్యాయవాదులు లేదా అడ్వకేట్లు సంతకాలతో 1948 సంవత్సరం ఫిబ్రవరి 25 నాడు ప్రధాన న్యాయమూర్తికి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఆ విధంగా న్యాయవాదులు మూకుమ్మడిగా కోర్టులు బహిష్కరించారు. నిజాం పరిపాలన అంతం కావాలని న్యాయవాదులు మూకుమ్మడిగా, అంటే భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్ రాజ్యానికి కూడా, సంస్థానానికి కూడా స్వాతంత్రం ఇవ్వాలి, నిజాం పరిపాలన అంతం కావాలనే ఉద్దేశంతో న్యాయవాదులందరూ కూడా మూకుమ్మడిగా వారందరూ కూడా కోర్టులను బహిష్కరించడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 6న తర్వాత 18 ఏప్రిల్ 6న న్యాయవాదుల ప్రతిఘటన సమితి కోర్టులను బహిష్కరిస్తూ లేఖ రాయడం జరిగింది. 6న న్యాయవాదుల ప్రతిఘటన సమితి కోర్టులను బహిష్కరిస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17 వరకు కోర్టులు పనిచేయలేదు. అంటే ఆ విధంగా 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఏ కోర్టులు కూడా పనిచేయలేదు. అందుకే కోర్టులను న్యాయవాదులు బహిష్కరించడం జరిగింది. తర్వాత కమ్యూనిస్టుల పాత్ర. హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో లేకపోతే హైదరాబాద్లో నిజాం పరిపాలన అంతం చేయడంలో కమ్యూనిస్టులు ఎలాంటి పాత్రను పోషించారంటే విషయానికి వస్తే కమ్యూనిస్టుల విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలు ఉండేవి. మొదటి వర్గం ఏంటంటే ఆరుట్ల సోదరులు మొదలైన వారు తెలంగాణలో నిజాం పాలనను కోరుకున్నారు. అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళ సోదరులు ఏం చేశారంటే తెలంగాణలో నిజాం పరిపాలన ఉండాలి, కానీ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణలో నిజాం పరిపాలన కోరుకున్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి సోదరులు తెలంగాణలో నిజాం పరిపాలన కొనసాగాలని కోరుకున్నారు. వీరు భూస్వాములకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేశారు. కానీ రెండో వర్గం వారు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మొదలైన వారు నిజాం పరిపాలన వ్యతిరేకించారు. తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ నిజాం పరిపాలన వ్యతిరేకిస్తూ హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి కృషి చేశారు. వీళ్ళదొక వర్గం, వాళ్ళదొక. ఆరుట్ల సోదరులేమో హైదరాబాద్లో
తెలంగాణలో నిజాం పరిపాలన కొనసాగాలి, రైతులకు న్యాయం జరిగితే బాగుంటుంది. అందుకనే భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేశారు. కానీ రెండో వర్గం వారు రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మొదలైన వారు నిజాం పరిపాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో నిజాం హత్యకు కుట్ర జరిగింది. తర్వాత 1947 సంవత్సరం డిసెంబర్ 4 తేదీన సాయంకాలం నారాయణరావు పవార్, తర్వాత గండయ్య అంటే గంగారాం, తర్వాత జగదీశ్వర్ ఆర్య, ఈశ్వరయ్య నిజాంపై బాంబు వేసి చంపాలని ప్రయత్నం చేశారు. ఈ విధంగా 1947 సంవత్సరం డిసెంబర్ 4 తేదీన సాయంకాలము నిజాం తన జీబులో పోతుంటాడు. వెహికల్లో పోతున్నప్పుడు నారాయణరావు పవార్, తర్వాత గండయ్య అంటే గంగారాం, తర్వాత జగదీశ్వర్ ఆర్య అంటే ఈశ్వరయ్య మొదలైన వాళ్ళు నిజాంపై బాంబు వేసి చంపాలని ప్రయత్నం చేయడం జరిగింది. నారాయణరావు పవార్ వేసిన బాంబు నిజాం కారు ముందటి అద్దానికి తగిలింది. నారాయణరావు పవార్ బాంబు వేశాడు. ఆ బాంబు నిజాం కారు ముందటి అద్దానికి తగిలింది. నిజాం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అది ముందటి అద్దానికి తగిలి కింద పడిపోయింది కాబట్టి నిజాం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తర్వాత నారాయణరావు పవార్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసిన నేరాన్ని నారాయణరావు పవార్ ఒప్పుకున్నాడు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. నారాయణరావు పవార్కు కోర్టు ఉరిశిక్ష విధించింది. కానీ పోలీస్ చర్య తర్వాత ఆయన 1949 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. పోలీస్ చర్య తర్వాత ఆయన 1949 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన హైదరాబాద్లో ఉన్న చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కావడం జరిగింది. చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఆ విధంగా నిజాంపై బాంబు వేయడానికి ప్రయత్నించి విఫలం కావడం జరిగింది. మొగిలయ్య బలిదానం. తర్వాత ఈ విధంగా వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేయాలని ఆంధ్ర మహాసభ వామపక్షాల కలయికతో ఏర్పడిన ఆంధ్ర జాతీయ పక్షం తీర్మానించింది. అంటే ఆంధ్ర మహాసభ అనేది మనకు 1930 సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ ఈ విధంగా ఏర్పడ్డప్పుడు తర్వాత ఈ విధంగా ఆంధ్ర మహాసభ జరుగుతున్న క్రమంలో కొంతకాలానికి కమ్యూనిస్టుల స్వాధీనంలోకి ఆంధ్ర మహాసభ పోయింది. ఆంధ్ర మహాసభనే ఊళ్ళో అనేక శాఖలు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులకు ఆధ్వర్యంలోకి వెళ్ళి ఆంధ్ర మహాసభ బాగా విస్తరించిపోయి దాని శాఖలు ప్రతి గ్రామంలో ఉండేవి. ఆ విధంగా ఆంధ్ర మహాసభనే సంఘం అని ప్రజలు అనేవారు. ఈ సంఘం ఆంధ్ర మహాసభ అనేది ఈ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉండేది. ఈ విధంగా ఆంధ్ర మహాసభ తర్వాత వామపక్షాలు అంటే కమ్యూనిస్ట్ పార్టీకి మారిపోయింది ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ ఓ పక్క వామపక్షాల కలయికతో ఏర్పడింది ఆంధ్ర మహాసభ, తర్వాత కమ్యూనిస్టుల ఇద్దరి కలయికతో ఏర్పడింది ఆంధ్ర జాతీయ పక్షం అనే సంస్థ. ఈ ఆంధ్ర జాతీయ పక్షం అనే సంస్థ ఏం నిర్ణయించిందంటే వరంగల్ కోటలో జాతీయ జెండా ఎగరవేయాలని తీర్మానించింది. అంటే వరంగల్ కోటలో జాతీయ జెండా అంటే త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ఆంధ్ర జాతీయ పక్షం అనేది తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగానే పతాకావిష్కరణ జరిగింది. ఈ విధంగా తీర్మానం చేసిన దానికి అనుకూలంగానే త్రివర్ణ పతాకాన్ని అక్కడ కోటలో ఆవిష్కరించడం. తర్వాత వాలంటీర్లు, ఈ విధంగా అనేక మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళలో ఒకరైన మొగిలయ్య అనే వాలంటీర్ 1946 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఉదయం 8 గంటలకే మహాత్మా గాంధీకి జై, కాంగ్రెస్కి జై అంటూ త్రివర్ణ పతాకానికి జై భారత మాతాకి జై అంటూ వీరావేశంతో నినాదాలు చేయడం జరిగింది. ఆ విధంగా అనేక మంది వాలంటీర్లలో ఒకరైన మొగిలయ్య అనే వాలంటీర్ 1946 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఉదయం 9 గంటలకే మహాత్మా గాంధీకి జై, కాంగ్రెస్కి జై అంటూ త్రివర్ణ పతాకానికి జై భారత్ మాతాకి జై అంటూ ఆ విధంగా గాంధీజీ జై, కాంగ్రెస్ జై అంటూ భారత మాతాకి జై అని నినాదాలతో ఆయన వీరావేశం నినాదాలు చేయడం జరిగింది. ఇంకా అందరూ నినాదాలు మొదలుపెట్టారు. ఈ విధంగా వరంగల్ కోట అంతా మారుమోగిపోయింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా నినాదాలు చేశారు. నినాదాలు చేస్తే వరంగల్ కోట అంతా మారుమోగిపోయింది. అంతలోనే ఎక్కడి నుంచో 200 మంది దుండగులు సాయుధులై వచ్చారు. అయితే అప్పటి ఎక్కడి నుంచో అంతలోనే ఎక్కడి నుంచో 200 మంది దుండగులు సాయుధులే అంటే మొత్తము
ఆయుధాలు తీసుకొని 200 మంది దుండగులు అక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా 200 మంది దుండగులు ఆడ వచ్చినప్పుడు మొగలేని చూడగానే దుండగులు ఏం చేశారంటే రెచ్చిపోయారు. రెచ్చిపోయి బల్లెంతో మొగలేను పొడిచి చంపివేయడం జరిగింది. బల్లెంతో మొగలేను పొడిచి చంపడం జరిగింది. దుండగుల గుంపు ఊరేగింపు జరిపింది. ఈ విధంగా ఆ దుండగుల గుంపు ఏం చేసింది, పెద్ద ఊరేగింపు జరిపింది. తర్వాత అమీన్ పట్టణంలోకి రాగానే జిల్లా కలెక్టర్ ఎదురెళ్ళి మొగలేని హత్య చేసిన షరీఫ్ మెడలో దండ వేయడం జరిగింది. ఈ విధంగా దుండగుల గుంపు ఊరేగింపు జరిపింది. అమీన్ అనేవాడు పట్టణంలోకి వచ్చాడు. ఆయన రాగానే ఆయన్ని మరి మొగలేని ఎవరు చంపిన అమీన్ అనేవాడు చంపిండు. అమీన్ పట్టణంలోకి వరంగల్ పట్టణంలో రాగానే జిల్లా కలెక్టర్ ఆయనకు ఎదురు వెళ్ళి మొగలేను హత్య చేసిన షరీఫ్ అనేవాడి మెడలో షరీఫ్ అనేవాడు మొగలేని హత్య చేశాడట. ఈ విధంగా మొగలేని హత్య చేసిన షరీఫ్ అనే వాడి మెడలో దండ వేయడం జరిగింది. తర్వాత షరీన్ లెగ్డి పైల్వాన్ అనేవారు. షరీఫ్ను లెగ్డి పైల్వాన్ అని అనేవారు. ఈ వార్త పత్రికల్లో ఈ వార్త రాలేదు. తర్వాత ఈ విధంగా ఈ వార్త పత్రికలకు రాలేదు. అంటే ఆ విధంగా మొగలేని వీళ్ళు ఈ దుండగులందరూ కూడా చంపడం ఆ విధంగా మొగలే త్యాగం ఎంతో గొప్ప త్యాగం చేశాడు. అయితే మనకు ఈ విధంగా వివిధ వాళ్ళు ఇప్పుడు మన విద్యార్థుల పాత్ర కానీ, అడ్వకేట్స్ న్యాయవాదుల పాత్ర కానీ, తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి మొగలే లాంటి ఆనాటి వీర యోధుల పాత్ర కానీ చాలా చాలా గొప్పగా ఆ రోజుల్లో ఉండేది. అంటే ఒక పక్క నిజాం మరి నిజాం యొక్క అంటే ఇక్కడ రజాకారులకు కానీ నిజాం పోలీసుకి కానీ మా ముస్లిం పరిపాలన ఎక్కడ పోతుందో, తర్వాత మా ముస్లిం పరిపాలన ఎట్లా మొఘల్ పరిపాలన పోయినట్లే మా ముస్లిం పరిపాలన కూడా పోతుందో అనే భయంలో వీళ్ళు ఉండేవారు. అనే భయంలో ఉండి ఈ ఇన్సెక్యూరిటీలో వారు ఏం చేస్తున్నారో తెలియక గ్రామీణ ప్రాంతాలపై పడి ప్రజలను దోచుకోవడం, ప్రజల్ని హింసకు గురి చేయడము, తర్వాత అనేక మంది స్త్రీలను చేర్చడము లాంటి అనేక కార్యక్రమాలు ఈ రోజుల్లో చేసేవారు. ఈ రోజులు చేసి ప్రజలను తీవ్రంగా హింసించేవారు. అంటే ఒక పక్క పగలు రజాకారులు వస్తే రాత్రిపూట కమ్యూనిస్టులు వచ్చేవారు. ఈ విధంగా ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకలాగా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇటువంటి మరి నిజాం రాజ్యంలో ఎలాంటి స్వాతంత్రం ఉండేది కాదు. ఎవరిని చంపుతున్నారు, శాంతి భద్రతల పరిస్థితి ఏంటి, అసలు ఓ పద్ధతి అనేది ఉండేది కాదు. కానీ ఎంతసేపు ప్రజలకు రక్షణ ఉండేది కాదు. మరి వెట్టిచాకిరి, గ్రామీణ ప్రాంతాల్లో వెట్టిచాకిరి, తర్వాత బానిసత్వం ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో ఏదైతే స్వాతంత్రోద్యమం జరుగుతుందో ఆ స్వాతంత్రోద్యమానికి అనుగుణంగానే ఇక్కడ కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. కాబట్టి నిజాం పరిపాలన అంతమైతేనే తప్ప మేము స్వతంత్రులం అయితే హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోతేనే తప్ప మేము బ్రతకలేమనే పరిస్థితికి ఆనాటి ప్రజలు రావడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యంలో ఎలాంటి వర్తకం జరగట్లేదు. శాంతి భద్రతల పరిస్థితి మృగ్యమైపోయి వర్తకం మొత్తం నిలిచిపోయింది. తర్వాత కాబట్టి వారికి నిజాం పరిపాలన అంతమైతే తప్ప మాకు స్వేచ్ఛగా బ్రతకడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రజల్లో బాగా వ్యక్తమైంది. దానికి ఆనాటి వివిధ సంస్థలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి. తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు వారికి నిజాం ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేస్తుంది వివరించడం జరిగింది. తర్వాత వివిధ సంస్థలు నిజాం అరాచకాన్ని, నిజాం నియంతృత్వాన్ని వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ విధంగా ఆనాటి వార్తాపత్రికలు, తర్వాత వాళ్ళు కూడా అనేకమైన క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ విధంగా క్రియాశీలక పాత్ర పోషించి ఆనాటి ప్రజలను కూడా చైతన్యవంతులు చేయడం జరిగింది. సో మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.